ఈ పని మనిషి ఎటు పోయింది? అసలే పండగ పనులన్నీ అలాగే ఉండిపోయాయి. ఎక్కడుంది? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడున్నావు? హలో, అమ్మగారు ఎక్కడున్నావు? మీ వెనకనే ఉన్నానండి. వచ్చినావా? వచ్చినండి. మీకు ఈ సంగతి తెలుసా? మన పక్కింటి సరోజ గారు అంటే ఈ సంవత్సరం క్రిస్మస్ చాలా ఆర్భాటంగా చేస్తున్నారంట. మనం ఎలా చేస్తున్నామండి? మనం కాదు చేసేది, నేను చేసి. మీరేలేండి. సరే, అసలుకే గొప్ప గొప్పోళ్ళు పెద్ద పెద్దోళ్ళని పిలిచాను పండక్కి. వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేయి వెళ్ళు. సరే అమ్మగారు. హే పంకజం. అమ్మగారు అమ్మగారు ఎవరో వచ్చారు చూడుకో. సరే అమ్మగారు. అమ్మగారు అమ్మగారు ఏంటి? తెల్లటి బట్టలు వేసుకుని ఎవరు వచ్చారు అమ్మగారు? తెల్లటి బట్టలా? అవునమ్మా. బట్టలు వేసుకుని ఎవరు వచ్చింది? ఏమో అమ్మా. ఏ పంకు, అమ్మగారు వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? ఏసయ్య. రండి ఏసయ్య, రండి రండి ఏసయ్య, రండి. కూర్చోండి ఏసయ్య, కూర్చోండి. ఏసయ్య, మీరు మా ఇంటికి వస్తారని నేను అనుకోలేదు ఏసయ్య. మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ ఏసయ్య. నువ్వు రమ్మని పిలిచాక రాకుండా ఉంటానమ్మా. పంకు, అమ్మగారు ఏసైకి ఏం కావాలో చూసుకో. సరే అమ్మా. మూలమ్మో యేసుబాబు గారు మా ఇంటికి వచ్చారు. వామ్మో, ఎంత దీనంగా చూసేస్తున్నారో నా వంక. పంకు, అమ్మగారు ఎవరో వచ్చారు చూడుకో. సరే అమ్మా. సరే అమ్మా. అమ్మగారు అమ్మగారు షేక్ గారు వచ్చారండి. షేక్ గారు. షేక్ గారా? అవునండి, షేక్ గారు. మన ఇంటికి ఎవరు వస్తారు? షేక్ గారు. ఏమమ్మా? హే పంకు, అమ్మగారు వచ్చింది షేక్ గారు కాదు, హీరోయిన్ శ్రీవల్లి. సరే అమ్మా. బాగున్నారా? రండి 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 రండి, కూర్చోండి మేడం, కూర్చోండి. కూర్చోండి మేడం, కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోవడం ఏంటి? నా మీటింగ్స్ అని నేను వేస్ట్ చేసుకొని వచ్చా కాబట్టి నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తేనే నేను కూర్చుంటా, లేదంటే వెళ్ళిపోతా. వామ్మో, ఫస్ట్ ప్లేస్ ఇవ్వకపోతే వెళ్ళిపోతుందో ఏమో. ఏసయ్య కొంచెం. కూర్చోండి మేడం, కూర్చోండి. ఏ పంకు, అమ్మగారు హీరోయిన్ గారికి ఏం కావాలో చూసుకో. సరే అమ్మా. సరే అమ్మా. ఇగోండి అమ్మా. అమ్మా, ఒక పాలు మిమ్మల్ని ముట్టుకోవచ్చు అమ్మా? ఓలమ్మోలమ్మో, హీరోయిన్ ముట్టేసుకున్నాను. అమ్మా, ఇంకోసారి ముట్టుకోవచ్చు అమ్మా? ఓలమ్మలమ్మో, ఓ ఇదేంటి? పొయ్యిలో ఉండాల్సిన బూడిదంతా ఈవిడ మాకు అనుకుంది. వాట్? బూడిదమ్మా? మీతో కాదు కానీ ప్రియా, ఆ, మీ పని మనిషి ఏదో పిచ్చిగా అవుతుంది చూడు. ఏం చేసినావు? ఏం చేయలేదమ్మా, బూడిద పూసుకున్నారండి. అది బూడిదే కాదు, అది ఫేస్ మేకప్ అంటారు. ఆ మేకప్ లేకపోతే వాళ్ళని మనం చూడలేం. ఓ, అది పూసుకుంటే నేను కూడా హీరోయిన్ లాగే ఉంటా. ఓ, పని చేసుడేమో కానీ కొట్టుడు ఎక్కువైందిగా. పర్లేదులే అమ్మా. సరే, ఎవరో వచ్చారు చూడుకో. సరే అమ్మా. సరే అమ్మా. అమ్మగారు డాక్టర్ అమ్మా. డాక్టర్ అమ్మా? నాకెవరున్నారు కూతుర్లో? డాక్టర్ అమ్మా. అవునమ్మా. పంకు, అమ్మా. డాక్టర్ అమ్మ కాదు, డాక్టర్. ఈవిడే పేషెంట్ లాగా ఉంది. ఈవిడ డాక్టర్ ఏంది? రండి రండి డాక్టర్ గారు. కూర్చోండి డాక్టర్ గారు, కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోను. అక్కడ నా పేషెంట్ సర్జరీని వెయిటింగ్ లిస్ట్ లో వదిలేసి వచ్చాను. నేను ఇక్కడైతేనే కూర్చుంటా, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. అమ్మో, ఆ సీట్ ఇవ్వబోతే వెళ్ళిపోతారో ఏమో. ఏసయ్య, కూర్చోండి డాక్టర్ గారు, కూర్చోండి. ఏ పంకు, అమ్మగారు డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకుందురా. సరే అమ్మా. సరే, ఇదిగోండి అమ్మా. అమ్మా, నాకు సందేహం ఉంది, తీరుస్తారమ్మా? చెప్పు. పొద్దున్నే లేస్తాను, పని చేస్తాను, ఇంత తింటా, మధ్యాహ్నం ఇంత తింటా, సాయంత్రం ఇంత తింటా, అయినా ఆకలి కావట్లేదు అమ్మగారు. 10 రోజులు తినాల్సింది తిండంటే ఒకేసారి తింటే నీకు ఇంకెక్కడ ఆకలేదమ్మా. మరి ఇంకోటి తీరుస్తారండి డౌట్. ఆలస్యం ఎందుకు చెప్పేసాయి. ఈమెలాగా అందం కావాలంటే ఏం చేయాలమ్మా? లెక్క మేకప్ అని వేసుకో, లేకపోతే రేపు నా హాస్పిటల్కి రా, ప్లాస్టిక్ సర్జరీ చేస్తా. ప్లాస్టిక్ సంచా? ప్లాస్టిక్ సంచి కాదు, ప్లాస్టిక్ సర్జరీ. ఆ సంచి అది మీరే ఉంచుకోండి, నేను పోతున్నా. సరేలే. ఏ పంకు, అమ్మా వచ్చారు చూడుకో. సరే అమ్మా. అమ్మగారండి. ఏంటి? తింగరు వచ్చారండి. తింగర్ గారా? తింగరు గారండి. తింగర్ గారు ఎవరు? తింగరండి. తింగరు. ఏ పంకు, అమ్మా, ఫేమస్ సింగర్. తింగర్ కాదు. నేను అనేది అదేగమ్మా అన్నది. అది కాదు. రండి మేడం. రండి. కూర్చోండి మేడం, కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోనమ్మా. నాకు మొదటి ప్లేస్ ఇస్తేనే నేను కూర్చుంటాను.
అమ్మో, ఈ ప్లేస్ ఇవ్వబోతే మేడం గారు వెళ్ళిపోతారో ఏమో. ఏసయ్య కొంచెం కూర్చోండి మేడం, కూర్చోండి. ఏ పంకు, అమ్మా మేడం గారికి ఏం కావాలి ఆ, చూసుకో. సరే అమ్మా, సరే సరే. తింగర్ గారు, తింగర్ గారు. సింగర్ గారు కాదు, సింగర్ గారు. సరేలే కానీ తింగర్ గారు నాకు ఒక పాట నేర్పుతారండి? నేర్పుతా. ఆ. సా ఆగండి ఆగండి ఆగండి. సారీగా ప్రియా, మీ పని మనిషి ఏంటంటే చూసుకోము. ఏం చేసినావు మళ్ళా? పాడబానండి. వామ్మో, నువ్వు పాట పాడితే కాకిలాగా ఉంటది. వెళ్ళు పని చూసుకో. పాడితేనే కాకిలాగా ఉంది. పంకు, అమ్మా అమ్మ. ఎవరో వచ్చారు చూడుకో. సరే అమ్మా. ఓల మొల మొల మొలమో గుదేసినాది గుదేసినాది, ఓల మొలమో గుదేసినాది గుదేసినాది. నీ వెనకరికే లేపడానికి వచ్చాను. ఈవిడే నన్ను గుద్దేసి ఈవిడే లేపుతున్న అర్థంగా మాకంది. ఏమైంది ఏమైంది ఏమైంది? మళ్ళీ ఏం చేసినావు? ఏం రండి లేదు. ఎమ్మెల్యే గారు, రండి రండి ఎమ్మెల్యే గారు, రండి రండి రండి. కూర్చోండి ఎమ్మెల్యే గారు, కూర్చోండి. నేను ఇక్కడే కూర్చుంటా, నేను ఇక్కడే కూర్చుంటా, ఈ ప్లేస్లోనే కూర్చుంటా. నేను సీఎం మీటింగ్ వదిలిపెట్టి వచ్చాను. వామ్మో, ఇప్పుడు ఈ సీట్ ఇవ్వకపోతే ఏదో ఒక కారణం చెప్పి పోద్ది. ఏసయ్య కొంచెం. పంకు, అమ్మా. ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూసుకో. సరే అమ్మా, ఇదిగోండి ఎమ్మెల్యే గారు. చీపిరి బాగుంది. ఎమ్మెల్యే పోస్ట్లో ఇదే చీపిరి గుర్తుకే. సరే గాని మాకేమైనా ఎమ్మెల్యే గారికి మన ఓటు, ఎమ్మెల్యే గారికి మన ఓటు, చీపురు గుర్తుకే మన ఓటు. పంకు, అమ్మా ఎవరో వచ్చారు చూడుకో మళ్ళా. సరే అమ్మా. బామ్మ ఈవిడ అమ్మా ఆ. మన ఇంట్లో పడుతుంటానే. మన ఇంట్లో పడి తినమ్మా. మన ఇంట్లో పడి తినేటోళ్ళ. చూడండి అమ్మా, మన ఇంట్లో పడి తినేది ఎవరు? చూడండి. ఏ పంకు, ఆమా. నీకెంత ధైర్యం? నా చెల్లెని మా ఇంట్లో పడి తింటా అంటావా? రా చెల్లెరా, ఎలా ఉన్నావు చెల్లె? బాగున్నావా? రా రా రా. కూర్చో, నాకు చిన్న పని ఉంది, నువ్వు కూర్చో. అక్క, ఇక్కడ ఎవరో కూర్చున్నారు చూడు, అలా లేపి నేను కూర్చోనేనా? ఇల్లే నీది, నీ ఇష్టం వచ్చిన కాడ కూర్చో. మీరు పక్కకు పోతే నేను కూర్చుంటా. పంకు, అమ్మా మా చెల్లెలకి ఏం కావాలో చూసుకో. సరే అమ్మా. అమ్మగారు, ఏంటో పంకు లావనట్టున్నా? నా కొంపలో పడి తిని తిని లావయ్యి నన్ను లావైన అంటదేంటిది? హలో హలో, ప్రియా, అండి. ఏం లేదు, మనం చేసే వ్యాపారంలో బాగా నష్టం వచ్చిందనమాట. అది చెప్దామని నీకు ఫోన్ చేశాను. అవునా? సరే, నాకు మీటింగ్ ఉంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే అండి, సరే. ఇప్పుడు ఏం చేయాలి? అసలే పెద్ద పెద్ద వాళ్ళని పిలిచాను పండక్కి. ఇప్పుడు ఏం చేయాలి? పండగ ఎలా జరపాలి? అమ్మగారు అమ్మగారు అమ్మగారు, ఇప్పటిదాకా కలకల్లా ఆడిపోయిన మీ ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. ఏమైందండి? ఏం లేదు. ఏమైంది చెప్పండి. నీకు చెప్తే ఏమన్నా ఆరుస్తావా తీరుస్తావా? అరే అబ్బా చెప్పండి అమ్మా. ఏం లేదు, ఆ, సడన్ గా మా వ్యాపారం నష్టపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. నేను ఒక మాట చెప్తుంటారా? ఏంటి? ఇప్పుడు వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు, మీ ఫ్రెండ్స్ని మరి ఇట్లా ఫంక్షన్ కానీ పిలిచారు. ఒక్కసారి వాళ్ళని అడిగి చూడరాదండి? అమ్మ, వాళ్ళని అడిగితే బాగుంటుందంటవా? మీ ఫ్రెండ్సే కదండి, ఓ పాలు అడిగి చూడండి, ఏం కాదు. సరే, నీ మాట కోసం ఒకటి. సరే అమ్మా. శ్రీవల్లి, కొంచెం పక్కకు వస్తావా? కొంచెం. శ్రీవల్లి, నిన్న ఒక విషయం అడుగుతా, ఏమనుకో మాకు. సరే చెప్పు. అది కాదు, సడన్గా మా వ్యాపారం నష్టపోయింది, కొంచెం మనీ ఏమైనా సెట్ చేస్తావా నాకు? నాకు వేరే కాల్ వచ్చింది ప్రియా, సారీ. శ్రీవల్లి, డాక్టర్ గారు ఒకసారి పక్కకు వస్తారా? డాక్టర్ గారు, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. చెప్పు. ఏమనుకోకండి. సడన్గా మా కంపెనీ లాస్ వచ్చింది, మా వ్యాపారాలు గట్రా. మాకు కొంచెం మనీ ఏమైనా సెట్ చేస్తారా? అక్కడ నా కోసం పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారమ్మా. నాకు ఫోన్స్ వచ్చినాయి. డాక్టర్ గారు, మేడం ఒకసారి పక్కకు వస్తారా? ఏంటి ప్రియా, ఏం కావాలి?
మా వ్యాపారం నష్టపోయింది మేడం, కొంచెం మనీ ఏమన్నా చూస్తారా? నాకు అర్జెంటుగా సినీ ప్రోగ్రామ్ ఉందమ్మా, నేను ఎంత ఫోన్ వచ్చిందా? మేడం మేడం గారు ఎమ్మెల్యే గారు ఒకసారి పక్కకు వస్తారండి. చెప్పు. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఒకటి అడిగితే ఏమనుకోకండి. చెప్పండి మేడం, కొంచెం మా వ్యాపారం నష్టపోయింది, మనీ ఏమైనా సెట్ చేస్తారా మీరు? మాకు ఎమ్మెల్యే మీటింగ్ ఉందమ్మా. మేడం చెల్లా ఒకసారి పక్కకు రావా? ఏంటక్క? చెల్లా, ఇప్పుడు ఈ పరిస్థితిలో నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. కొంచెం మా వ్యాపారంలో నష్టం వచ్చింది, కొంచెం మనీ సెట్ చేయవా? నీకు తెలిసిందే అక్క, పిల్లల ఫీజు, షాపింగ్ పోయేటప్పుడు పిల్లలు నేను వస్తా. దొంగ మోకంది. అమ్మగారు ఏటైందమ్మా? ఏం లేదు, చెప్పండి అమ్మా. ఏం లేదు. నువ్వు చెప్పినవని మా ఫ్రెండ్స్ అందరినీ పోయి హెల్ప్ అడిగాను, ఎవరు చెయ్యట్లేదు. మరి నేను ఓ మాట చెప్తా, ఏమనుకోరుగా? అనుకోను. ఇగో మొదట్లో తెల్లని బట్టలు వేసుకుని యేసుబాబు గారు వచ్చారే, ఒకసారి ఆయన అడిగి చూడు రాదండి. ఆయన అడిగితే బాగుంటుంది అంటవా? వీళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా ఏసైకి నేను ఇవ్వలేదు. వాళ్ళ ముంగట చాలా అవమానించాను ఏసైని. మీరే అన్నారు కదండి, యేసయ్య దయామయుడు కరుణామయుడు, అడిగితే సాయం చేస్తారని. ఓ పాలు అడిగి చూడండి, ఏమవుతుంది? సరే, ఒకసారి అడిగి చూస్తా. సరే. పరలోకమందున తండ్రి, నన్ను క్షమించండి, నాకు సహాయం దయచేయండి దేవా. భయపడకుము, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు నీడై ఉన్నాను, నీకు సహాయము చేసేదను. ఇప్పుడు నీ పాపములు ఒప్పుకొనుకున్నావు గనుక నీకు సహాయము చేసేదను. ఇంతకాలము నీవు మనుషులను సహాయము కోరావు, కానీ వారెవరూ నీకు సహాయము చేయలేదు. ఇకనైనాను నీవు తెలుసుకొని నా దరికి వచ్చావు కనుక ఈ క్షణమే నీ అప్పులు తీర్స్తే